రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ స్థానాలతో పాటు జిల్లా ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలంటూ ముఖ్యమంత్రి మనోగతంకు అనుగుణంగానే ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన 2 ఎమ్మెల్యేలకు ఒక ఎంపీ క్యాండిడేట్ కూడా నిర్ధారించడం జరిగింది. అందులో భాగంగా ఇచ్చాపురం నుండి ఎమ్మెల్యే యాస్పిరెంట్గా టిక్కెట్ వచ్చింది. ప్రస్తుతం ప్రియా విజయం అంటున్నారు. ఆమె జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు. అనుకోకుండా రాజకీయాల్లో తన భర్త వెనువెంటే ఉండి వచ్చినటువంటి ఆమె మాత్రం ప్రస్తుతం ఈరోజు ఎమ్మెల్యే టిక్కెట్ వచ్చిందన్న సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఆమె మనోగతం మనం అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక రాజకీయాల్లోకి వస్తారని ఎప్పుడైనా మీరు అనుకున్నారా? ఆ రోజు భర్త రాజకీయాలు చేశారు, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయన వెనువెంటనే ఉంటూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సమస్యలపై అవగాహన చేసుకున్నారు. ఈరోజు రాబోయే ఎమ్మెల్యే ప్రియా విజయమ్మ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముందుగా అందరికీ కూడా నమస్కారం. ఈరోజు నిజంగా ఫస్ట్ ఏదైనా చెప్పే ముందు ఇవాళ మా ఫ్యామిలీకి ఇంత అవకాశం ఇచ్చారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మా ఫ్యామిలీ పైన ఉన్నటువంటి నమ్మకమే. ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, ఆఖరికి ఇప్పుడు కూడా నాకు ఇచ్చాపురం నియోజకవర్గం సమన్వయకర్త ఇచ్చారంటే ఆయనకి మా ఫ్యామిలీ పట్ల మా పట్ల ఉన్న నమ్మకం పట్టి మేము చేయగలమని దీన్ని పట్టి ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ ఇది ఏ నమ్మకంతో ఆయన ఇచ్చారో దీన్ని డెఫినెట్గా మేము ముందుకు తీసుకెళ్ళి తప్పకుండా విజయం అయితే సాధిస్తామని అయితే నేను నమ్ముతున్నాను. రాజకీయాల్లోకి అంటే 2009లో మా వారు వచ్చారు. నేను ఇందులోకి రాకముందు నేను సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేసేదాన్ని. ఐ వాజ్ ఎండి. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను క్యాన్వసింగ్ చేసినప్పుడు అప్పుడే ఇక్కడ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసి నేను సొంతంగా ఫౌండేషన్ పెట్టి యాక్చువల్లీ నేను సర్వీస్ ఓరియంటెడెడ్గా ప్రజలకి చాలా చేరువయ్యాను. సో అది పొలిటికల్గా కూడా చాలా ఫెచ్ అయింది. ఎందుకంటే సర్వీసు నిస్వార్థంగా ఇక్కడున్న ప్రాంతానికి మా వారికి ఎమ్మెల్యే చేసినందుకు మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సర్వీస్ అయితే చేయగలిగాం. ఆ రోజు చాలా దీర్ఘకాలిక సమస్యలు వెంటాడుతున్నాయి. దశాబ్ద కాలంగా ఉన్నటువంటి ఈ కిడ్నీ రోగాల బారి నుండి కాపాడేందుకు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా మీ ప్రయత్నం చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా ఈ ప్రాంతం వాసులకు మాత్రం కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు ఆ క్రెడిట్ ఎవరికైనా దక్కిందంటే ప్రియా కుటుంబంకే దక్కిందని మనం అనుకోవచ్చు అండి. ఇక్కడ ఒకటి చెప్పాలండి, నిజం చెప్పాలి. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది 2017-18 ఆ టైంలో మేము సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కలిసాము. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. నేను వెళ్ళినప్పటికీ మా ఫౌండేషను మేము ఏం చేస్తున్నాం అన్నది ఆయనకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది. నేను వెళ్ళినప్పుడు ఆయన అడిగారు మీరు ఏం చేస్తున్నారు అంటే నేను అన్నాను, అన్న మేము ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇస్తున్నాము, ఎందుకంటే కలుషితమైన వాటర్ తాగడం వల్ల ఏమన్నా వస్తుందేమో అని అంటే ఆయన నన్ను ఒక్కటే క్వశ్చన్ అడిగారు, మరి కంటామినేటెడ్ వాటర్ ఏమవుతుంది, వేస్ట్ వాటర్ అంతా అన్నారు. మళ్ళీ అదంతా భూమిలోకి వెళ్తుందన్న, మరి దానికి ఏం చేయగలవని అంటే అప్పుడు ఆయన అన్నారు, నేనంటూ ప్రభుత్వంలోకి వస్తే ఫ్రెష్ వాటర్ బాడీ ఇస్తాను, అదే శాశ్వతమైన పరిష్కారం అవుతుందని ఆయన చెప్పారు. ఆయన చేసి చూపించారు. సో క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే వెళ్తుంది. ఎందుకంటే అది ఆయన కేవలం పాదయాత్ర చేయడమే కాదు, సమస్యల్ని బాగా అవగాహన ఆయనకు వచ్చింది. ఇచ్చాపురం మీద మరి ఆయనకి చాలా ప్రీతనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడా లేనటువంటి పదవులు కానీ అన్నీ కూడా ఇక్కడే ఇచ్చారు. మరి ముగింపు ఇక్కడే అయ్యింది కాబట్టి ఆయనకి ఎక్కువ మక్కువేమో ప్రతీదీ చేశారు. ఇటీవల కాలంలో నాకు తెలిసి కోకోనట్ బోర్డు వాళ్ళకి కూడా నష్టపరిహారం సుమారు 80 lakhs పైన కూడా ఇచ్చారు. సో ఎప్పుడు నాకు అనిపిస్తుంది ఇచ్చాపురానికి ఆయన ప్రత్యేక శ్రద్ధ ఉంది. ఈ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత 700 crores ఉద్దానం వాటర్ ప్లాంట్ ఇవ్వడం కాకుండా క్రియాటిన్ 5% ఉన్న వాళ్ళకి 5,000 ఇచ్చారు, డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి 10,000 ఇచ్చారు. గతంలో నేను చూస్తున్నానండి 2019 నుంచి 9 నుంచి ఈయన అప్పుడు ఎమ్మెల్యే అయినప్పుడు ఒక నెఫ్రాలజిస్ట్ కూడా లేరు. ఇక్కడ కనీసం డయాలసిస్ యూనిట్ లేదు. మేము మా ఫౌండేషన్ నుంచి ఇచ్చిన యూనిట్ని కూడా పక్కన పడేసిన పరిస్థితి. ఇక్కడ డయాలసిస్ యూనిట్స్ లేవు, డయాలసిస్ చేసే డాక్టర్స్ లేరు. ఎప్పుడూ కూడా బస్సుల్లో వెళ్ళి చనిపోయినవే మనం ఎప్పుడూ వింటూ ఉండేవాళ్ళం. అలాంటిది మన ప్రభుత్వం వచ్చాక మోర్ దెన్ 18 మనం సోంపేటలో పెట్టగలిగాము, కవిట్లో పెట్టగలిగాము. ఇప్పుడు ఇంకా కొత్తగా బెడ్స్ ఇస్తున్నాము. చాలా డెవలప్ అయిందనే చెప్పాలి. పిహెచ్సిలు కానీ సిహెచ్సిలు కానీ ఆరోగ్యపరంగా చాలా బాగా చేశారు. ఇది మాత్రం ఉద్దానం ప్రజలు ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటారండి. చూస్తే కనుక ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అడిగిన ఒక ఎండి ఈరోజు సమస్యలపై ఇంతగా అవగాహన తెచ్చుకొని రాజకీయంలో ఇంతలా నిష్ణాతులు ఎవరు మీకు రాజకీయ గురువు అంటే ఎవరు పేరు?
గురువు అంటే నాకు ఏం లేదండి. నేను నేను నా ఇన్స్పిరేషన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారనే చెప్పాలండి. ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా ఒక రూపాయి అవినీతి లేకుండా ఎలా అయితే చేశారో, నేను కూడా జిల్లా పరిషత్ స్థాయిలో ఎక్కడ కూడా ఒక అవినీతి లేకుండా నేను చేశాను. మరి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ఆయన ఎక్కడ కూడా బెండ్ అవ్వకుండా ఆయన దీక్షతోని ఏదైతే ఆయన గోల్ పెట్టుకున్నారో, ఆయన సీఎం ఎలా అయితే అయ్యారో, నేను కూడా అలాగే పార్టీ బలోపేతానికి, పార్టీ గెలుపుకి నా ఇన్స్పిరేషన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారేనండి. ఎప్పుడు కూడా ఎక్కడ స్కూల్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే నేను అదే చెప్తూ ఉంటాను. మనం ఏదొచ్చినా సరే మనం గివ్ అప్ ఇవ్వకూడదు. ఎలా అయితే సీఎం గారు నేను పేద ప్రజలకి నేను మంచి చేయాలనుకున్నాను. స్ఫూర్తి వేరు, గురువు వేరు. మీకు రాజకీయ గురువు అంటే ఎవరంటే? స్ఫూర్తి అయితే జగన్మోహన్ రెడ్డి, గురువు ఎవరు? గురువు అంటే నేను మా వారినే చూశానండి. సో సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి నేను ఇంకా మా వారిని చూసే నేను నేర్చుకున్నాను. మా మావయ్య గారు ఉన్నారు. సో నేను ఒక హౌస్ వైఫ్గా ఒక సర్వీస్ చేస్తూ ఇవాళ ఇక్కడ ఉన్నాను అంటే ఐ హ్యావ్ ఎ ప్రోగ్రెసివ్ హస్బెండ్ యాజ్ వెల్ యాజ్ ఎ ప్రోగ్రెసివ్ ఫ్యామిలీ. సో వాళ్ళనే చెప్పాలి అయితే. కళలో నేను రాజకీయాల్లోకి వస్తామని కనీసం కలగన్నారా? లేదండి, ఎప్పుడు నేను అనుకోలేదు. నేను ఎప్పుడు కూడా కష్టపడ్డాను. ఒక మంచి చేయాలి అని ఎప్పుడు నిస్వార్థంగా, ఎప్పుడు మనసులో ఎలాంటి కల్మషం లేకుండా అందరినీ కూడా చక్కగా రిసీవ్ చేసుకుని నా వరకు నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండేదాన్ని. ఎందుకంటే పదవులు అంటారా, ఇవాళ ఉంటాయి రేపు ఉండవు, క్యారెక్టర్ అన్నది ఎప్పుడు ఉండిపోతుంది, అది నేను నమ్ముతాను. సో మా వారికి పదవి వచ్చినప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇలాగే ఉన్నాను, లేనప్పుడు ఇలాగే ఉన్నాను, చైర్మన్ అయినా ఇలాగే ఉన్నాను, రేపొద్దున ఇది వచ్చినా అలాగే ఉంటాను, ఏమి లేకపోయినా ఇలాగే ఉంటాను. ఇంతవరకు ఒక ఎమ్మెల్యే భారీగా ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి విజయం రేపు ఇచ్చాపురం ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు. నిన్ననున్నటువంటి ఆదరాభిమానాలు రేపు కూడా మీకు అవి సజావుగా లభిస్తాయని ఆకాంక్షిస్తున్నారు. తప్పకుండానండి. ఎందుకంటే గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం చేసినప్పుడు నిజంగా చాలా మందితో నేను కనెక్ట్ అయ్యానండి. చాలా మందితోని, అంటే అది ఒక పార్టీ పరంగా కాకుండా ఇండివిజువల్గా ఫ్యామిలీతో నేను కనెక్ట్ అయ్యగలిగాను. ముఖ్యంగా మహిళలతో నేను కనెక్ట్ అయ్యగలిగాను. ఇప్పటి వరకు కూడా నేను, అంటే కొంతమందికి పొలిటికల్గా తెలుసు, కానీ ఇవాళ నేను ఎక్కడికైనా వెళ్తుంటే చిన్నపిల్లలు కూడా అదిగో విజయమ్మ అని టాటా చెప్పడం, ఎవరైనా బండిలో వెళ్తున్నా అమ్మ విజయమ్మ బాగున్నావా అని అడగడం, నేను గుర్తుపట్టలేకపోయినా అమ్మ ఇద్దువనపాలెంలో నేను ఆ రోజు అక్కడ చేస్తున్నాను నువ్వు కలిసావని చెప్పడం, అంటే నేను ప్రజల్లో కనెక్ట్ అయ్యాను అన్నట్టే కదా. ఆ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారని నేను భావిస్తున్నాను. ఆ కనెక్టివిటీ నాకు ప్రజల్లో బాగా ఉంది అని కూడా నేను గట్టిగా నమ్ముతున్నానండి. రాజకీయాల్లో రావడం తెలుగుదేశం పార్టీ నుండి రావడం జరిగింది. ఆ రోజు కూడా పిరియా కుటుంబానికి తెలుగుదేశంకి ఒక అవినాభావ సంబంధం ఉండేది. అనుకోని పరిణామాలు ఈరోజు ఆయన ఆ పార్టీని దూరం చేసిన, తదనంతరం వైసీపీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన తర్వాత ఈరోజు మీ కుటుంబ సభ్యులను అందరినీ కూడాను ఒక బంధువుల మాదిరిగా చూసుకుంటూ ఈరోజు మీ కలలో కూడా ఊహించినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కూడా మీకు సీల్డ్ కవర్లో పెట్టారంటే అసలు ఈ అనంత కాలంలో వాళ్ళతో ఉన్నట్టు ఆ రేప ఎలా సాధ్యపడి అండి? మేబీ మా వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారు పిలవడము, ఈయనకి ఆ సిద్ధాంతం నచ్చడము, ఈయన రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసి వెళ్ళారు. మేబీ సేమ్ ఏజ్ గ్రూపు. సో వాళ్ళిద్దరూ మరి చాలా మంచి అండర్స్టాండింగ్ రావడం ఆ రోజు నుంచి అనకూడదు, ఈ రోజు వరకు కూడా అవి మెయింటైన్ అయ్యాయి. నిజంగా నాకు ఎప్పుడూ కూడా ఫస్ట్ నన్ను పలకరించేది అమ్మ బాగున్నావా అన్న వెంటనే అమ్మ సాయి ఎలా ఉన్నాడు అని అడుగుతారు. సో నేను కన్నా మా వారి వల్ల నేను ఆయనకి బాగా తెలుసని నేను అనుకుంటున్నాను. ఆయనకనే కాదు, మొత్తం సొసైటీ అన్నిటికీ కూడా సాయిరాజు మిస్సెస్గానే నేను బాగా పరిచయము. సో ఆయనకి కూడా మా ఫ్యామిలీ పట్ల అంతే అభిమానం జగన్మోహన్ రెడ్డి గారు కూడా. 2009లో గెలిచిన తర్వాత 14, 19 రెండు ఒకే అభ్యర్థిపై మీ హస్బెండ్ ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ఆ అభ్యర్థిపైన ఈరోజు మీరు 2024లో తలబడనున్నారు. సో గత చేదు అనుభవాలు రేపు భవిష్యత్తులో మీకు తీపి గుర్తులుగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తప్పకుండా అండి. ఎందుకంటే గతంలో మనం చూసినట్టయితే అది కేవలం తితిలి ఎఫెక్ట్ వల్ల, వాళ్ళకి కరెక్ట్గా ముందు డబ్బులు రావడం వల్ల, సో కొంత దీనివల్ల అయిందే తప్ప ఈసారి అలాంటి పరిస్థితి లేదండి. ఈసారి ఆ పరిస్థితి ఎందుకు లేదు అంటే, నిజంగా ఇక్కడ ఉన్న కిడ్నీ పేషెంట్స్కి ఇవాళ మంచిగా 700 crores ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ ఇస్తూ, ఇన్ని పెన్షన్స్ ఇస్తూ, ఎక్కడ కూడా లోటు చేయనివ్వకుండా, ఆఖరికి కోకోనట్ బోర్డు వాళ్ళకి కూడా అన్ని, అంటే వీలు లేదు వాళ్ళు లేదు. ఇవాళ సామాజిక పరంగా చూసినా సరే సమన్యాయం చేశారని చెప్పాలి. ఇక్కడ మనకి తెలుసు బలమైన సామాజిక వర్గాలు ఉన్నాయి.
మరి నత్తురామారావు గారిది ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. మరి ఇవాళ ఇప్పుడు నాకు ఇది ఇవ్వడం వల్ల రెడ్డికా సామాజిక వర్గానికి ఇప్పుడు ఉప్పడ నారాయణమ్మ జడ్పీటీసీ, సో ఆవిడకి వాళ్ళ జడ్పీ చైర్పర్సన్ ఇస్తానంటున్నారు. అంటే చూడండి, ఇక్కడ అందరికీ సమన్వయం చేశారు. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళి డెఫినెట్గా దీని విజయం సాధిస్తాము. నిన్న లిస్టు రానంత వరకు ప్రియా సాయిరాజ్ కనుక టికెట్ వస్తే వేలాది ఓట్ల మార్జిన్తో టీడీపీ గెలుస్తుందని ఏదైతే రెడ్డి సామాజిక వర్గం మీ మీద అక్కసు పెట్టుకుందో, ఈరోజు విజయంకి ఇవ్వడంతో వారు ఉన్నటువంటి ఆక్రోశం చల్లారింది అనుకోవచ్చు. మరి మీరు అంటున్నారు, నాకైతే కనపడలేదండి ఇవాళ లేదు. ఎందుకంటే దాన్ని కూడా సమన్వయం చేసినట్టే కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇచ్చాపురం మండలానికి సంబంధించిన జడ్పీటీసీ సభ్యురాలు ఉప్పాడ నారాయణమ్మ, మరి తను రెడ్డికా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. ఇప్పుడు ఇది ఎమ్మెల్యే అంటే కేవలం నియోజకవర్గమే, మరి జడ్పీ చైర్మన్ అంటే మరి జిల్లా స్థాయి క్యాబినెట్ హోదా. అంటే సమస్య సర్దుమణిగిపోతే వారితో ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో అది పూర్తిగా నిర్వీర్యం అయిపోయినట్టనే ఈ సీక్వెన్స్ అంటే ఏదైనా ఉన్నా వ్యక్తిగతంగా ఉంది తప్ప పార్టీ పరంగా అయితే లేదని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే మేము ఏ కార్యక్రమం చేసినా పార్టీ బలోపేతం కోసం అందరం కలిసికట్టుగానే చేసాం. ఎక్కడ ఎవరికి ఇండివిజువల్గా అయితే ఈ రోజు వరకు మేము చేయలేదు. ఏది చేసినా అందరం కలిసే చేసాం. అయితే మాలో కూడా ఒక అండర్స్టాండింగ్ ఏముందంటే ఎవరికి వచ్చినా మనం పార్టీకి చేయాలన్న సిద్ధాంతాన్ని మేమందరం ఏకీభవిస్తున్నాము. మేమందరం ఆ స్టాండ్ మీదే ఉన్నాం. ఉంటూనే ఎట్టి పరిస్థితుల్లో రెడ్డికా సామాజిక వర్గానికి 2024లో టిక్కెట్ రావాలి అని వాళ్ళు ఒక డిమాండ్ పెట్టుకున్నారు. ఆ డిమాండ్ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించి ఏదైతే జిల్లా పరిషత్ చైర్మన్ ఉందో ఆ చైర్మన్ పదవిని పక్కన పెట్టి ఈరోజు మీకు ఈ నియోజకవర్గం నుండి ఎట్టి పరిస్థితుల్లో గెలుపు గుర్రాలని దించాలనే ఉద్దేశంతో విజయమ్మకు టికెట్ ఇచ్చారు. వాళ్ళు కూడా సంతృప్తి. అంటే ఏదైతే ఆయన వేసిన వ్యూహంలో భాగమే విజయమ్మకి ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేసి అదృష్ట భాగ్యం కలిగింది. అవునండి, ముమ్మాటికి కలిగిందనే చెప్పాలి. మరి ఆయన నిజంగానే సర్వే చేయించుకున్నారు, అన్నీ చేశారు. ఒక బీసీ మహిళ అవ్వచ్చు, ఒక సాయిరాజ్ గారి వైఫ్ అవ్వచ్చు, నేను జడ్పీగా ఎక్కడ కూడా అవినీతి లేకుండా నేను బాగా చేయడం అవ్వచ్చు, నా పైన నమ్మకం కలిగి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా నాకు ప్లస్ పాయింట్సే తప్ప మైనస్ అయితే ఏమీ లేదు. తర్వాత ఇచ్చిన తర్వాత కూడా నేను ఈ నియోజకవర్గాన్ని పాజిటివ్గానే తీసుకెళ్ళాను తప్ప నాకు ఆ పదవి ఇచ్చారు, నేను దీన్ని ఎలాగైనా సరే ఇచ్చేయాలని నేను పాజిటివ్ యాటిట్యూడ్తోనే వచ్చాను. మరి ఇవన్నీ కన్సిడర్ చేసే ఇస్తే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారికి అనిపించి ఉండొచ్చు. ఆయనకి ఏ నమ్మకంతో అయితే ఇచ్చారో నేను మాత్రం 100కి 100% దీన్ని పూర్తి స్థాయిలో విజయం వైపే నేను కృషి చేసి తప్పకుండా జయిస్తాననే నమ్మకం అయితే నాకుందండి. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఎండీగా లైఫ్ సాక్రిఫైస్ ఉండేదా? ఈరోజు ఒక పొలిటీషియన్ భారీగా, ఈరోజు ఒక పొలిటీషియన్గా ఈరోజు సాక్రిఫైస్ ఎప్పుడూ లైఫ్ అన్నది సాక్రిఫైజేనండి. ఎందుకంటే సాక్రిఫైస్ లేకపోతే మనం ఏది కూడా సాధించలేము. ఎందుకంటే ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తేనే లైఫ్లో సక్సెస్ అవుతారని నేను నమ్ముతాను. ఏది బెటర్ అంటే మీ లైఫ్లో మనం సక్సెస్ అవ్వాలంటే డెఫినెట్లీ సాక్రిఫైస్ చేయాలండి. ఆ సాక్రిఫైస్ చేసినప్పుడు తెలీదు. ఇవాళ మనం పిల్లలు ఉంటామో, మన పిల్లల్ని మనము ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా వాళ్ళకి దూరంగా పెట్టి మనం చదివిస్తున్నాము అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉండాలని చెప్పి మనం ఇచ్చేస్తాం. సో సాక్రిఫైస్ అన్నది ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు చేసేదే. అది చేస్తేనే వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతారండి. ఈ ప్రాంతం ప్రజలకు ఉన్నటువంటి ఆ దీర్ఘకాల సమస్య పరిష్కారానికి ఏదైతే ఉద్దానం ఫౌండేషన్ స్థాపించారో ఆ రోజు నుండి ఈరోజు ఇంకా ఏమైనా సమస్యలు ఈ ప్రాంతాన్ని ఇంకా పట్టి పీడించే పరిస్థితి ఉందా, లేకపోతే సమస్య సర్దుమణిగిపోయింది అన్నట్టు ఒక సంతృప్తి అండి? సర్దుమణిందనే చెప్పాలి. ఎందుకంటే మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇచ్చిన తర్వాత గతంలో చూస్తే ఇప్పుడు కిడ్నీ పేషెంట్స్వి పర్సంటేజ్ తగ్గింది. గతంలో 28 ఎంతో ఉంటే ఇప్పుడు అది నిజంగా అది 22 వరకు వచ్చింది. అంటే అది పూర్తిగా తగ్గకపోయినా ప్రజలకి అవగాహన వచ్చింది. సో క్రియాటిన్ ఎక్కువ అవ్వకుండా కూడా ఇదివరకైతే ఏమీ ఉండేవి కావు. ఇప్పుడు అన్నిటికీ మందులు కూడా గవర్నమెంట్ అన్నీ ఇస్తుంది. సో అందరికీ అవగాహన వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఇది ఫ్యూచర్లో అయితే సర్దుమణుగుతుందని నేను అనుకుంటున్నాను. కంట్రోల్ అయితే అవుతుంది, తగ్గకపోవచ్చు కానీ ఎక్కువ అవ్వదని నేను భావిస్తున్నాను. ఈ నియోజకవర్గానికి ఇంకా చేయాల్సింది ఏదైనా ఉంది అన్నటువంటి మనసులో ఏమైనా భావన ఉందా? చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా నేను చూశాను, ఇచ్చాపురం నియోజకవర్గంలోనే ఎక్కడా కూడా ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా ఉందనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే అందరూ కూడా అన్ని దగ్గరలో అన్నీ ఉన్నాయి, అసెట్స్ ఉన్నాయి అందరికీ. ఒక్క ఇచ్చాపురానికి ఏంటి లేదు. ఇక్కడ ఏదన్నా రైతాంగం ఎక్కువ. ఇక్కడ మనకి చూస్తే మళ్ళీ మనకి సైక్లోన్ జోన్ కూడా.
సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి గ్రోయిన్స్ చాలా అవసరము, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ సమస్యలు కొంచెం ఉన్నాయి. సో వాటన్నిటిని సార్ట్అవుట్ చేయాలండి. ఇరిగేషన్ వాటర్ ఫెసిలిటీస్ లేనటువంటి ఒక నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే నదీ జలాలు వినియోగించిన ఒక నియోజకవర్గం ఏదంటే ఇచ్చాపురం అని మీకు ఐడియా ఉందా? ఉందండి, ఎందుకు లేదు, మేము చూస్తున్నాం కదా. లేదు. సో మొన్ననే మేము జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాము, ఏదైతే వంశధార ఫేజ్ 2 ఉందో అది పలాస వరకు వస్తుందన్న మాకు కొంచెం ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు బౌద్ధ నుంచి రావాల్సింది కూడా వాళ్ళది టీఎంసీ ఇవ్వాల్సినంత కూడా ఇవ్వకుండా తక్కువ అయిపోవడం వల్ల వాళ్ళకేమో ఫ్లడ్స్ వస్తే వాళ్ళు వాటర్ వదిలితే ఎప్పుడు నష్టపోతుంది మన ఇచ్చాపురమే. సో వీటన్నిటిని సార్ట్అవుట్ చేసి రైతులందరికీ కూడా మంచి చేయాలన్న ఉద్దేశం అయితే నాకైతే బలంగా ఉంది. అటువంటి డయాస్ మీద మీరు ఆల్రెడీ ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్, 10 నియోజకవర్గాలకి చైర్మన్గా, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా చైర్మన్గా ఉన్నారు. అటువంటి డయాస్ వదిలి ఈరోజు నియోజకవర్గాన్ని మీ తలపై రుద్దారు అన్నటువంటి దిగులు విజయంకి ఎంటాడుతుంది. నేను జగనన్న సైనికురాలనే చెప్పాలి. ఈరోజు ఆయన ఆ రోజు నాకు ఇచ్చింది నేను ఎలా అయితే బాధ్యతగా చేశానో, ఇప్పుడు కూడా జగనన్న సీఎం అవ్వాలంటే నేను డెఫినెట్గా గెలిచి ఒక ఎమ్మెల్యే ఈ సీట్ని కానుగ్గా సీఎం గారికి ఇవ్వదలుచుకుంటున్నానండి. కానీ ఒక నియోజకవర్గం పరిధవుతున్నారు, మొత్తం 10 నియోజకవర్గాలు, జిల్లా పరిషత్ చైర్మన్, అన్నదర్ దాన్ని ఎంత డెవలప్ కావాలంటే అంత డెవలప్ చేసుకోవచ్చు. అటు జిల్లాతో పాటు మీ నియోజకవర్గం అటువంటి ఒక బంగారం బాతును కోల్పోయి ఈరోజు మళ్ళీ ఒక 4 మండల నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేకి పోటీ చేయడం అంటే విజయం మనసులోనే ఉందో. జగన్ ప్రతి మహిళకి ఎలా అయితే నమ్మకం ఉందో నాకు మాత్రం జగనన్న ఉన్నారన్న నమ్మకం నాకు ఉంది. ఆయన కోసం ఏదైనా చేయడానికి మా ఫ్యామిలీ ఆయన ఎలా అయితే నమ్మి ఇంత ఇచ్చారో ఆయన కోసం ఇది ఏమాత్రం చెప్పండి, నేను ఆ మాత్రం చేయలేనా? నాకు అందులో చేయడంలో, గెలిపించి ఇవ్వడంలో ఉన్నంత సాటిస్ఫాక్షన్ ఇంకెందులో రాదేమో అని నాకు అనిపిస్తుందండి. నిన్నటి వరకు పిరియా సాయిరాజ్ గారు మిస్సెస్ విజయమ్మ, సో రేపు 2024 పోతే విజయమ్మ హస్బెండ్ సాయిరాజు అన్నటువంటి ఒక పదం మీ చెవిట పడిస్తే సహిస్తారా? వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ప్రోగ్రెసివ్గా ఉన్నారండి. సో ఇప్పుడు మాలో అలాంటివి ఏం లేదు. ఇప్పుడు నేనైనా ఆయన అయినట్టే, ఆయనైనా నేనైనట్టే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం అవన్నీ చూసుకుంటున్నాం, కానీ నిజంగా ఆయనకు అలాగే ఉండుంటే జిల్లా పరిషత్ చైర్మన్ నేను అయినప్పుడు ఆయన ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు. నేను జిల్లా పరిషత్ నాకు ఇచ్చినప్పుడు ఆయన ఒకటే చెప్పారు మా వారు, విజయ్ ఇప్పుడు వరకు కూడా నువ్వు సాయిరాజ్ గారు మిస్సెస్ లాగే ఉన్నావు, నీకు జిల్లా పరిషత్ ఇచ్చారు, నువ్వు పిరియా విజయ నువ్వు అనిపించుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది అని అన్నారు. ఆయన ఎప్పుడు నాకు షాడోగా లేరు, ఆయన ఎప్పుడు నాకు ఇది ఇవ్వలేదు. సో మా అండర్స్టాండింగ్, మా కంపాటబిలిటీ మాకు ఉంది కాబట్టి ఐ హ్యావ్ టు సే దిస్, ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ సాయిరాజ్ ఇన్ టు మై లైఫ్ అండి. చూస్తే కనుక ప్రస్తుతం ఏ నమ్మకంతోనైతే ఇచ్చాపురం నియోజకవర్గాన్ని తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారో ఈ నియోజకవర్గంలో గెలిచి ఆయనకి బహుమతిగా ఇచ్చేందుకు మాత్రం తనంతగా కృషి చేస్తానని చెప్తున్నారు. 2024 ఎన్నికల్లో మాత్రం ఇచ్చాపురం గెలుపుకి మాత్రం తనంతగా దోహదపడతాను. కాకపోతే ఇప్పటివరకు భర్త వెనకుండి నేర్చుకున్న రాజకీయ మెలకులు తన జీవితంలో ఎంతో దోహదపడ్డాయి. అనుకోని నేపథ్యంలో జిల్లా పరిషత్ జడ్పీటీసీగా పోటీ చేయడం, ఆ తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ పదవి వరించడం, ఈరోజు ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చాపురం నియోజకవర్గం పోటీ చేయాలనేటువంటి ఆయన టికెట్ ఇచ్చే తీరు మాత్రం తన కుటుంబానికి పై ఆయనకున్నటువంటి అభిమానం అని చాటుకుంటున్నారు. తన భర్త అడుగుజాడల్లో ఈరోజు రాజకీయంతో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న దీర్ఘకాల సమస్యల పరిష్కారం కోసం స్థాపించినటువంటి ఉద్దానం ఫౌండేషన్ విషయంలో ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చూపిన చొరవ మాత్రం తన జీవితంలో మరవలేని రోజు ఏ సహాయం చేయాలన్నటువంటి ఈ ప్రాంతానికి అయితే రావడం జరుగుతుందో ఈ ప్రాంతం వాసుల సమస్యను తీర్చేందుకు మాత్రం తన జీవితంలో చేయాల్సినటువంటి అన్ని చేస్తాం. భవిష్యత్తులో ఇచ్చాపురంలో ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారానికి మాత్రం ఎమ్మెల్యే హోదాలో వాటిని పూర్తి చేయడానికి మాత్రం ఈ నియోజకవర్గ ప్రజలు తను ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రియా విజయమ్మ. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.